మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఒక హెచ్చరిక అని రోడ్డు మీద ప్రకటనలు వస్తాయి, విన్నారా మీరు? హెచ్చరిక. కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తున్న కారణం చేత తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించాలి, చేతులకు గ్లౌజులు వేసుకోవాలి, ఏదైనా వస్తువులను తాకినా మరి శానిటైజ్ చేసుకోవాలి, శానిటైజర్ చేత శుద్ధి చేసుకోవాలి అని ఏదో ప్రకటనలు వస్తాయి. అలాగే కర్ఫ్యూ విధించినప్పుడు కూడా హెచ్చరిక అనుకుంటూ వెళ్తారు. ఇలాంటి హెచ్చరికలు విన్నారా? వినలేదా? ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. రైట్. విన్న సంగతి ఏమో కానీ మీరు లైన్లో ఉన్నారన్నది నాకు అర్థమైంది. ఇలాంటి హెచ్చరికలు మనం విన్నప్పుడు ఒక్కసారిగా అలర్ట్ అయిపోతాం. ఏదన్నా వేరే ఆలోచనలు ఉన్నా కూడా పక్కన పెట్టి ఏందో హెచ్చరిక అంటున్నారు, ఆగురు అబ్బాయి ఆగు, అట పెడతాం ఫీలింగ్. ఇక్కడ హెచ్చరిక అన్నాడు, ఇప్పుడు మనం చదివిన దగ్గర హెచ్చరిక అన్నాడు. ఏమిటి హెచ్చరిక? జస్ట్ సింపుల్గా దాని వరకు ధ్యానించుకొని వదిలేద్దాం. పౌలు గారు తిమోతికి రాస్తూ ఇస్తున్న హెచ్చరిక. చాలామంది యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తుల్లో ఒక అభిప్రాయం ఉంటుంది, క్రైస్తవులు అంటే కష్టాలే, శ్రమలే, బాధలే, ఇబ్బందులే, అగచాట్లే. యేసుప్రభు నమ్ముకొని యేసుప్రభు మార్గంలోకి వెళ్ళిపోతే కష్టాలే, బాధలే, ఇరుకులే, ఇబ్బందులే, శ్రమలే, వాటికి సిద్ధమయ్యే అందులోకి వెళ్ళాలి అని ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే మన ఉపదేశాల్లో అప్పుడప్పుడు శ్రమలు మనకు తప్పనిసరి అని మాట్లాడుతుంటాం కాబట్టి చాలామంది మానసికంగా ఎలా ఫిక్స్ అవుతారంటే మనకిక ఈ భూమి మీద ఉన్నంత వరకు అగచాట్ల మారి జీవితమే, కష్టాల కాపురమే అన్నట్టుగా కొంతమంది తీర్మానించేస్తారు, ఫిక్స్ అయిపోతారు. సరే ఇక అగచాట్లు కానీ మంచి కానీ చెడ్డ కానీ ఏసై నమ్ముకున్నాం, ఏసై పెట్టామయ్యా, పరలోక రాజ్యాన్ని కోరుకుంటున్నాం, ఇక భూమి మీద ఉన్నంత వరకు శ్రమలైనా బాధలైనా చేసేదే ఉంది, బతికేద్దాం అని చాలామంది అనుకునే అవకాశం ఉంది. బాప్తీసం తీసుకోవాలి అంటే వెంటనే కొంతమంది అంటారు శోధనలు వస్తాయి, ఏదైనా చేయాలంటే శోధనలు వస్తాయి, దేనికన్నా అడుగు ముందుకేయాలంటే శోధనలు వస్తాయి, పరిచర్యకు రావాలంటే శోధనలు వస్తాయి, సేవ చేయాలంటే అమ్మో మామూలు కష్టాలు కాదు, నువ్వు తట్టుకోలేవు, నువ్వు భరించలేవు. నిజమే. యేసు ప్రభు బిడ్డలంగా, ఆయన తోడి వారసులంగా ఆయన మహిమలో చేరాలంటే ఆయన పొందినట్లే శ్రమానుభవాన్ని మనం కూడా పొందాలి. ఇది బైబిల్ చెప్పిన మాట, తిరుగులేని మాట. ఈ శ్రమానుభవం అంటే ఆ మహిమ కోసం దీన్ని ఖచ్చితంగా పొందాలా, లేకపోతే దీనివల్ల మనకి వేరే ప్రయోజనం ఏదన్నా ఉందా అంటే, ఈ శ్రమానుభవం అనేది జస్ట్ మనం పరలోక రాజ్యం చేరడానికి ఇదొక హక్కు, ఇదొక ఆ వారసత్వాన్ని సంక్రమించి పెడుతుంది, అందుకని శ్రమానుభవం మనం పొందాలి అన్నది సరికాదు. పరలోకానికి మనల్ని చేర్చేది యేసు రక్తం. అర్థమైందా? యేసు రక్తము చేత మన పాపం శుద్ధీకరణ పొందితే మనం నిత్యరాజ్య వారసులం. మరి శ్రమానుభవం దేనికంటే మన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయటానికి, మన వ్యక్తిత్వాన్ని చక్కగా క్రీస్తు పోలికగా చెక్కటానికి. మనం పరలోకం చేరితేనే సరే, యేసు రక్తమేమో మనం పరలోకం చేరడానికి ఉపయోగపడితే, యేసు మన జీవితంలోకి అనుమతించేటువంటి శ్రమ, సమస్య, బాధ, నింద, ఆవేదన, వ్యాధి, బలహీనత, అప్పు, ఇతరత్ర ఏ సమస్య అయినా మన వ్యక్తిత్వాన్ని చెక్కి మనం పరలోకములో, పరలోక పరిపాలనలో మనం పాలివారం అగునట్లుగా యేసు రక్తము ద్వారా పరలోకం చేరితే, ఈ చెక్కబడినటువంటి వ్యక్తిత్వం ద్వారా పరలోకములో పరిపాలనకు తగిన వారం అవుతాం. ఒకసారి అర్థమైందా? ఇంకోసారి చెప్పేదా? మనది ఈ లోకమే కాదు, మనకు ఆ లోకం ఉంది.
ఆ లోకంలో నిత్య రాజ్యం ఉంది, నిత్య పరిపాలన ఉంది. ఏ క్రైస్తవుడైనా ఈ లోకం వరకే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అన్నాడు పౌలు. దౌర్భాగ్యుడు, భాగ్యం పోగొట్టుకున్నవాడు దరిద్రుడు అని అర్థం. ఈ లోకం వరకు నాకు యేసు ప్రభు చాలు అంటే వాడు నంబర్ 1 దరిద్రుడు అన్నాడు. మరి అదేంది అంటే ఈ లోకం కోసం కాదురా పిచ్చోడా, ఈ లోకం ఎంత ఇంత ఎంత ఇంతవరకు చాలు ఏసై నీకు. ఈ లోకం కాదు, ఆ లోకం అది ఇంత ఇంతని చెప్పలేనంత. సో ఆ లోకాన్ని ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. అదేదో భ్రమ కళ ఏమో అనుకోవద్దు. ఇది భ్రమ. ఈ లోకంలో కనపడుతున్న లోక నటన ఉందే ఇది భ్రమ, అది ఒరిజినల్. కాబట్టి మన దృష్టి ఎల్లప్పుడూ అటు ఉండాలి, ఇటు తక్కువ ఉండాలి, అటు ఎక్కువ ఉండాలి. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అక్కడికి చేరినప్పుడు మనం యేసయ్య రాకడలో ఎత్తబడ్డా, యేసయ్య రాకముందే మనకు పిలుపు వచ్చి మనం పోయినా మనం పోయి అక్కడ ఉంటాం. ఈ లోకం ఎలా ఉందో మన కళ్ళ ముందులాగా ఇంతకంటే అద్భుతమైన మహిమాయుక్తమైన లోకం అది. మరణము లేని లోకం, ఏడుపు లేని లోకం, దుఃఖం లేని లోకం, శోకం లేని లోకం అది. దానికి మనల్ని అర్హుల్ని చేయటానికి 2 పనులు చేస్తున్నాడు దేవుడు. దానికి మనల్ని అర్హుల్ని చేయడానికి 2 పనులు చేస్తున్నాడు. ఒకటి, పాపాలు కడిగి పవిత్రపరచడానికి ఆయన ప్రియ కుమారుని వాడుకొని మన పాపములన్నీ ఆయన మీద మోపి మన పాపములకు శిక్ష మనందరి ప్రతినిధిగా ఆయన మీద వేసి ఆ రక్తము ద్వారా ఆ పాప శిక్షను తను క్రీస్తు మోయుట ద్వారా, తండ్రి క్రీస్తు మీద మన పాప భారమంతా మోపుట ద్వారా మనం పరలోక రాజ్యం చేరడానికి హక్కు కల్పించాడు. ఓకే, తర్వాత అంతటితో ఆ పని ముగించి ఆ కుమారుని పైకి పిలిచాడు, వెళ్ళిపోయాడు ఆయన అక్కడికి. తరువాత ఆ కుమారుని రక్తము చేత పరలోక పౌరత్వాన్ని సంపాదించుకున్న మనం, పరలోకానికి హక్కుదారులమైన మనం, ఆ కుమారుడి పోలికలోనికి మన వ్యక్తిత్వం రావడానికి పరిశుద్ధాత్మను పంపించి ఆయన ద్వారా మనల్ని చెక్కుతున్నాడు. ఆయన స్తోత్రం చెప్తారా? ఇంత నీరసంగా అయితే నాకు చెప్పబుద్ధి కాదు. ఇంకోసారి పరిశుద్ధాత్మ చేంజ్ చేస్తున్నాడు మనల్ని యేసు పోలికలోనికి. యేసుని చూడాలని, యేసులాగే ఉండాలని, నా యేసుని చూడాలని, యేసులాగే ఉండాలని నా ఆశయ. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. ఆగో ఆగో ఆగో, ఎందుకు పంపబడ్డాడు? మనల్ని యేసు వలె మార్చడానికి. అదంట పరిశుద్ధాత్మ పని. మొదటి పని ఏంటి? మనల్ని హక్కుదారులను చేయటం. రెండవది పరలోక రాజ్యానికే కాదు, సింహాసనానికి హక్కుదారులనుగా చేయటానికి. పరలోకం చేరిన తర్వాత ప్లాట్ఫామ్ ఊడ్చుకుందామా, బాత్రూమ్లు కడుగుదామా? ఆడ బాత్రూమ్లు ఉండవు అంట కదన్నా, నువ్వే చెప్పావుగా. సరే, బాత్రూమ్ లేకపోవచ్చు, ప్లాట్ఫామ్స్ లేకపోవచ్చు, హోదాలు అయితే ఎక్కువ తక్కువ అయితే ఉంటాయి. మరి ఆదివారం కూడా సరిగ్గా చర్చికి రానోడు కాను, క్రీస్తు కోసం సమస్తాన్ని కోల్పోయి ప్రాణం పెట్టినోడికి ఇద్దరికి ఒకే కొలత అయింది. అక్కడ అంతా సమానమే, అంతా బాగా సమానం. నువ్వు ఆదివారం కూడా సరిగ్గా చర్చికి రావు కానీ అంతా సమానమే. ఏం చూసామ్మా నీకు మహిమ? కుదరదట్ట. కష్టపడి త్యాగం చేసినోడికి తగ్గ మహిమ వానుకుంటుంది, సోమరోడికి తగ్గ మహిమ వగినుకుంటుంది. అదే అందుకే న్యాయపీఠం. ఎవరి కష్టము కొలది వాడు జీతము పుచ్చుకొనును, ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు యేసయ్య. ఈ మోనిటర్లు కొంచెం సౌండ్ ఏమన్నా అవకాశం ఉందా?
మళ్ళీ నాయిస్ ఫాలో అయితే వద్దు, అట్నే ఉన్నాయండి. ఓకేనా? శ్రమలు ఎందుకు? మన వ్యక్తిత్వాన్ని చెక్కడానికి. ఎవరి పోలిగ్గా? దండం పెడతా, పెద్దగా చెప్పండి అందరూ. యేసయ్య పోలిగ్గా. బాగుంది. అందుకు ఈ శ్రమలని సమస్యలను దేవుడు వాడుకుంటాడు. తప్పించి మనం అగసాట్లు పడుతుంటే, మనం బాధలు పడుతుంటే, శ్రమలు పడుతుంటే అవి చూసి ఆనందపడి ఎంజాయ్ చేయటానికి మన దేవుడేమి సైకో కాదు. అర్థమైందా? మన దేవుడేమి సైకో కాదు. అలా అన్నందుకు ప్రభు నన్ను క్షమించాలి, కనీసం మాట వరుసగా అన్నందుకైనా. మన దేవుడు ప్రేమామూర్తి. ఇంకా చెప్పాలంటే మన దేవుడు మన నాన్న. మన నాన్న. ఏ తండ్రి అయినా తన బిడ్డ యాతన పడుతుంటే చూసి తృప్తిగా ఉండగలడా? ప్రశాంతంగా ఉండగలడా? ఉండలేడు. ఆయన ఎట్టుంటాడండి? భూమి మీద మనిషి, మళ్ళీ సగం ప్రేమ ఉన్న మనిషికే అంత విలవెల్లాడిపోతుంటే, అసలు ప్రేమ అంటేనే ఆయన. పరిపూర్ణమైన ప్రేమ ఆయనలో ఉంది. మరి ఆయన ఎట్ట తట్టుకుంటాడు? ఏం చేద్దాం మరి? అలా చెక్కబడకపోతేనేమో మనమేమో యేసు రక్తాన్ని బట్టి పరలోకం అయితే వస్తాంలే, కానీ హై పొజిషన్లోకి అయితే వెళ్ళలేం. ఇప్పుడు భూమి మీద కూడా మనుషులు చూడండి, ఫస్ట్ నుంచి కూడా బాగా నలిగిన అనుభవంలో నుంచి వచ్చిన వాళ్ళకి దీన మనసు ఉంటుంది, మంచి వ్యక్తిత్వం ఉంటుంది, దాతృత్వం ఉంటుంది, త్యాగగుణం ఉంటుంది, మంచితనం ఉంటుంది, చాలా లక్షణాలు వస్తాయి. ఫస్ట్ నుంచి అప్పనంగా తిని నడమంతరంగా మిడివేళంగా పెరిగిన వాడికి ఎట్టుంటుంది చెప్పండి? ఇప్పుడు ఎక్కడ దాకేందుకు? నీ సంతాన సంగతే చూడు. నువ్వేమో చిన్నప్పుడు తిని తినక నానా బాధలు పడి, కష్టాలు పడి, యాతనలు పడి, సచ్చి చెడి ఏదో నిలబడి లైన్లోకి వచ్చావు. ఇప్పుడు నీ పిల్లలకి నువ్వు పడ్డంత యాతన లేదు. నువ్వు తిండి లేని రోజులు గడిపావు. నీ బిడ్డలకి తిండి లేకుండా నువ్వు చేయలే. నీ బిడ్డలకి ఏది తక్కువ కాకూడదని అన్ని ఏర్పాట్లు చేశావు. చూడు, నీ వ్యక్తిత్వానికి నీ పిల్లల వ్యక్తిత్వానికే తేడా వచ్చింది. నీ దగ్గర ఉన్న క్వాలిటీస్ నీ పిల్లల్లో కనపడవు. నీకు వీడు ఏందిరా అనిపించింది నీకు. ఎందుకు ఇటు తయారయ్యాడని నా దగ్గరికి వచ్చి అడుగుతారు. అప్పుడు నేను దగ్గర బిల్లి చెబుతాను, నువ్వు పడ్డ అగసాట్లు వాడు బళ్ళ, అది కారణం అంట. వీడు ఎందుకు ఇట్లా తయారయ్యాడంటే నువ్వు పడ్డ బాధలు, నువ్వు పడ్డ అగచాట్లు నీ పిల్లలు పడలా, నువ్వు పడనీలా, వాడికి నేర్పలా, అందుకే వాడు అట్ట తయారయ్యాడు. ఆయన రెండు చేతులు ఎత్తి మీద పెట్టుకుంటారు కొంతమంది. కరెక్ట్గా చెప్పావన్నా. నేను పడ్డ బాధలు నా బిడ్డ పడకూడదు, నేను పడ్డ కష్టాలు నా బిడ్డ పడకూడదు, వాడికి ఏది తక్కువ కాకూడదు, వాడికి ఏ నొప్పి తగలకూడదు, వాడికి అన్నీ కొప్పేయాలని కొప్పేసి ఈ దరిద్రుడు ఇట్లా తయారయ్యాడు. అక్షర సత్యం, నగ్న సత్యం అది. అర్థమైందా? తెలివిగల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి అన్నీ ఏది తక్కువ కాకుండా అన్నీ సమకూర్చాలి, మంచిదే ప్రేమ. కానీ తెలివిగల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర సమృద్ధి ఉన్నా కూడా దాన్ని మరుగు చేసి పిల్లలకు దీన మనసు వచ్చేటట్లు తమ బాధల్ని, కష్టాలని, త్యాగాన్ని వాళ్ళకు అర్థమయ్యేటట్టు చేసి, ఎదుటి మనుషుల కష్టాన్ని కూడా అర్థమయ్యేటట్టు చేసి చక్కగా చెక్కుకుంటారు. శ్రమానుభవాన్ని నేర్పుకుంటారు తెలివిగల తల్లిదండ్రులు. అసలు నొప్పి తగలకూడదు, వాడికి అది కాకూడదు, ఇది కాకూడదు, అట్టు ఉండకూడదు, ఎట్టు ఉండకూడదు, బాగా చేస్తే వాడేమో పెద్ద ఈళ్ళనే దంతను మొదలుపెట్టాడు. మనుషుల్లాగా దేవుడేం పిచ్చోడు కాదు. ఆయన శ్రీమంతుడై ఉండి కూడా మనల్ని ఎందులో పెట్టాడో చూడండి. ఆయన శ్రీమంతుడై ఉండి కూడా నిన్ను ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టాడు. నీకు డౌట్ చాలాసార్లు అడుగుంటావు దేవుణ్ణి, ఆయన నువ్వేం శ్రీమంతుడివి, నాకేం ఏంది ఇది అంటావు. ఆయన అంటాడు, సమాధానం చెప్పంటే టైం ఉందిలే కానీరా, నువ్వు ముందు కొంచెం ఓర్చుకో,
శ్రీమంతుడే నీకోసం బ్యాంకులో వేసేలేరా, డబ్బులు బ్యాంకులో వేసేలేరా, అవి వచ్చేటప్పుడు వస్తాయి, అప్పటిదాకా పచ్చడో పరమాడో తినరా. స్తోత్రం. ఓ తండ్రి, నీ బిడ్డకు నువ్వు శ్రమానుభవం నేర్పకపోతే నీ వ్యక్తిత్వానికి నీ బిడ్డ వ్యక్తిత్వానికి తేడా వచ్చే. దేవుడేం పిచ్చోడా? సో తన అద్వితీయ కుమారునికే శ్రమానుభవం ద్వారా సంపూర్ణ సిద్ధిని ఏర్పాటు చేసినప్పుడు ఆయన పోలికగా ఏర్పరచబడ్డ మన విషయంలో కూడా శ్రమానుభవం తప్పనిసరి. మనుషులు అనుకున్నట్టు దేవుడు అనుకోడు. నా బిడ్డ కష్టపడకూడదు, నా బిడ్డ ఇబ్బంది పడకూడదు, నా బిడ్డకి ఏది తక్కువ కాకూడదు, నా బిడ్డకి అది కాకూడదు. దేవుడు అట్ట అనుకోడు. అవసరమైతే నువ్వు శ్రమ పడాలి, ఇబ్బంది పడాలి, ఆ కష్టాల్లోంచి, ఆ బాధల్లోంచి, ఆ నలుగుళ్ళలోంచి నువ్వు రావాలి. ఎందుకంటే అలాంటి అనుభవంలో నుంచి నువ్వు వస్తే ఎప్పటికీ చెడిపోవు, ఎప్పటికీ చెడిపోవు.